ఒకనాడు తల్లి యశోదాదేవి లోపల పని చేసుకుంటోంది. అక్కడ బలరాముడు ఇతర గోపబాలురు ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న వాళ్ళందరూ గబగబా పరిగెత్తుకుంటూ యశోదాదేవి దగ్గరికి వచ్చారు. వచ్చి అమ్మా అమ్మా, నువ్వు ఎన్నో మాటలు చెప్పావు కదా అమ్మా కృష్ణుడికి, ఒరే మట్టి తినకూడదని చెప్పావు కదా, తమ్ముడు మళ్ళీ మేము చెప్పినా సరే వినకుండా మట్టి తినేస్తున్నాడమ్మా అన్నారు. అందులోనూ గమ్మత్తు ఏమిటో తెలుసా అండి, పిల్లలు దాక్కునే ఆట అని ఒకటి ఆడతారు. కృష్ణుడికి అది చాలా ఇష్టం. పిల్లలందరినీ పిలిచి, ఒరే మనం దాక్కునే ఆట ఆడుకుందాం, మీరు దొంగల్ట, మీరు మా ఇంట్లో పడతారట, లేకపోతే నీ దొంగంట, మీ ఇంట్లో వెతుకుపోతా అంట అనేవాడు. మనకి జారత్వం చోరత్వం చాలా ఇష్టం, అందుకే ఆయన ఆ రెండు లీలలు చేశాడు చిన్నప్పటి నుంచి. అందుకని వీళ్ళందరూ ఏమిటంటే దాక్కునేవారు. అసలు పూర్వం ఏదో దాక్కునే ఆటని వాడు వెనక్కి తిరిగి 1 2 3 4 5 6 7 8 100 అంకెలు లెక్కెట్టేటప్పటికి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్ సాంబార్ బుడ్డి అనేవాడు. అనేటప్పటికి వాళ్ళందరూ దాక్కునేవారు. వీడు అక్కడి నుంచి జాగ్రత్తగా వెతుకుతూ వచ్చేవాడు. అందులో సునిశ్చిత పరిశీలనా శక్తి, ఎవడు ఎక్కడ దాక్కున్నాడో గభాలను వచ్చి ఎవడు వీపి మీద కొట్టేస్తాడో, కొట్టేసి వీడు మళ్ళీ దొంగెట్టాలి. అందుకని చాలా అలర్ట్ గా ఉండి వెతకడం. పరమాత్మ చక్కటి ఆటలు ఆడుతున్నారు. ఆడుతుంటే దొంగాట ఆడేటప్పుడు ఈయనకు మంచి సావకాశం ఉంది. అందరూ దాక్కుంటారు కదా, ఈయన కూడా దాక్కునేవాడు. ఎక్కడో దాక్కుని ఇప్పుడు ఎవరు దగ్గరికి రారు, ఎక్కడున్నవాడు అక్కడే దాక్కోవాలి. అందుకని ఈయన ఒక్కడూ కూర్చుని మట్టి తీసి నోట్లో పోసుకుంటూ ఉండేవాడు. కారణం ఏమిటంటే ఆ భూకాంత ఎంత పొంగిపోయిందో ఇక్కడ కాదు, ప్రథమ స్కంధంలో చెప్తారు దాన్ని.